వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఏపీలో డ్రగ్స్ రాజకీయం, పొలిటికల్ డ్రగ్స్. ఎంపీ సాక్షాత్తు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం. సరే, డ్రగ్స్ మహమ్మారిని దేశం నుంచే తరిమి కొట్టాలి, తెలుగు రాష్ట్రాల్లో ఆ నమూనాలు కూడా ఎక్కడా కనిపించకూడదు అని చెప్పి నేతలు మాట్లాడుతున్న నేపథ్యంలో మరి పుట్టా మహేష్ ఈ ఇష్యూ ఎటువైపు వెళ్తుంది? సో వైఎస్ఆర్సీపీకి బ్రహ్మాస్త్రాలు అందిస్తున్నారా కొంతమంది రాజకీయ నాయకులు? సరే, ఇవన్నీ కూడా పార్టీలకి ఆపాదించలేము. ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళు కనుసన్నల్లోనే పార్టీలు నడాల్సి ఉంటుంది. వాళ్ళే భయం చెప్పాలి, వీళ్ళకి వాళ్ళంటే భయం ఉండాలి. లైక్ ఒక క్లాస్ రూమ్ అనుకుందామండి. టీచర్ అంటే ఖచ్చితంగా భయం ఉండాలి, స్టూడెంట్కి గౌరవం ఉండాలి, భయం ఉండాలి. అమ్మో, మనం కానీ హోంవర్క్ సరిగ్గా చేయకపోతే, మనం కానీ సరిగ్గా చదవకపోతే మాస్టర్ తిడతారో, లేకపోతే ఇంకోటి చేస్తారో, లేకపోతే ఏమైనా పనిష్మెంట్ ఇస్తారో అని చెప్పి ఎప్పుడైతే స్టూడెంట్ భయపడతాడో, తన బాధ్యత తను నెరవేర్చుకునే విధంగా ముందుకు అడుగులు వేస్తాడో వాడు సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవుతాడు, డిస్టెన్స్లో పాస్ అవుతాడు. లేదు, డోంట్ కేర్, ఆయన ఏం చేస్తాడులే, మాస్టర్ ప్రిన్సిపల్ ఏం చేస్తాడులే, లేకపోతే ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి ఏం చేస్తాడులే, లేకపోతే అన్న ఏం చేస్తాడులే అని ఈ రకంగా విచ్చలవిడితనంగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతే కుటుంబం రోడ్డున పాలవుతుంది. కుటుంబంలో జరిగితే స్కూల్లో కూడా అదే పరిస్థితి అవుతుంది. వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేరు. సో రాజకీయ పార్టీలు కూడా ఆ రకంగానే ఉంటాయి. దానికి ఏం అతీతం ఏం కాదు. ఎవరు తప్పు చేసినా ఆ పార్టీ మీదే పడుతుంది. అది ఏ పార్టీ అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, జనసేన అవనివ్వండి, XYZ ఏ పార్టీ అయినప్పటికీ కూడా. ఇప్పుడు పుట్ట మహేష్కి సంబంధించి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అస్త్రంగా మలిచేశారు. ఈరోజు సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో ఆయన ఈ అంశమే కాకుండా దీని ముందు చాలా అంశాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టుతా అటాక్ మోడ్లోకి దిగిపోయారు. సరే, దీని మీద రాజకీయ పరంగా వచ్చే ట్రోల్స్ చెప్పనవసరం లేదు, రకరకాల ట్రోల్స్ చేస్తుంటారు. అయినప్పటికీ కూడా ఏ పార్టీ నాయకులు అయినప్పుడేనండి, ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు వీళ్ళిలాగా ఆ నాయకుడు వేస్ట్, ఆడు పనికి రాడు, ఇలాగే చేస్తుంటాడు, నాశనం చేసాడని మాట్లాడతారు. సో మన హయాంలో కూడా మనం ఏమైనా తప్పులు జరిగినప్పుడు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకునే పరిస్థితి ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేస్తున్నారు. అలాగే అరవ శ్రీధర్ని అందరినీ లాగాడు ఆయన, ఒకరితోటే ఆపలేదు, మొత్తం అంతా చిట్టా చదివేశాడు ఆయన. సో మరి గతంలో కొంతమంది, ఇంక మళ్ళీ ఎన్నిసార్లు అంటే ప్రశ్నించుకుంటాం, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, లేకపోతే అనంతబాబు లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది వాళ్ళు మాట్లాడిన మాటలు అవి ఏవో ఆడియో కాల్స్లు, వీడియో కాల్స్లు, ఇవన్నీ కూడా రచ్చరచ్చ అయినాయి కదా. మరి అప్పుడు యాక్షన్ తీసుకుంటే బాగుండు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నారు, ఎంత చదివారు మరి హిస్టరీ, మరి ఆ రోజు ఏమైంది అంటున్నారు. ఆ రోజు ఏమైంది అంటే, ఆ రోజు ఆ రకంగా జరిగిందని ప్రజలు అనుకోబట్టే ఈ రకంగా వాళ్ళకి ఫలితాలు వచ్చినాయేమో, అలా కూడా భావించాలి కదా. మరి అదే ఫలితాలు తెచ్చుకోవడానికి మరి మీరు సిద్ధమా? ఇది కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఎవరు చేసినా తప్పేనండి, ఎవ్వరూ అతీతులు ఏం కాదు. మీ ఎంపీ అయితే గొప్ప, మీ ఎమ్మెల్యే అయితే గొప్ప, మీ ఎమ్మెల్సీ అయితే గొప్ప, ఎవరికి గొప్పలు? మీరు ఏదో మంచిగా పాలన చేస్తామని చెప్పి మీకు అధికారం ఇస్తారు, దాన్ని సక్రమంగా నెరవేర్చండి, మీ బాధ్యత మీరు నెరవేర్చండి. చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అవకాశం. నేను చాలాసార్లు ఈ సందర్భాన్ని ప్రస్తావించాను. ఎంతమంది ఎమ్మెల్యేలు అయిపోతారు? 175 నియోజకవర్గాల్లో, కోట్ల మంది జనాభాలో మీకు ఇచ్చిన అవకాశం కదా అది, మీకు వచ్చిన ఆపర్చునిటీ కదా. ఎంత అదృష్టం చేసుకుంటే ఆ సభలోకి అడుగు పెడతారు. కష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు, ఎంతో కష్టపడితేనే కానీ అందులోకి అడుగు పెట్టలేరు. పార్లమెంట్లో మహామహులు, గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళిన సభలు అవి. పార్లమెంట్ కానీ, శాసనమండలి కానీ, శాసనసభలు కానీ, రాజ్యసభలు కానీ. మరి అలాంటి సభలకు వెళ్ళే వాళ్ళకి ఎంత అదృష్టం ఉండాలండి. 130 కోట్ల పైబడిన భారతదేశంలో ఎంపీగా వెళ్ళాలి అంటే అసలు ఏమన్నా మనం కంపేర్ చేయగల పర్సంటేజు? మరి మీకు వచ్చిన అవకాశం కదా అది. దాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తే ఎలాగా? ఇంతకుముందు ఎమ్మెల్సీలు అవనివ్వండి, వాళ్ళు ఇలా చేస్తే ఎలాగా? ఎమ్మెల్యేలు చేస్తే ఎలాగా? మంత్రులు చేస్తే ఎలాగా? అరే బాబు, మీరు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చెయ్యొద్దు, చెడుని రొద్దొద్దు, పదే పదే వేడుకుంటున్నాం. మీరేమి చేయనవసరం లేదు, అద్భుతాలు సృష్టించిన అవసరం లేదు, పెంట పెట్టకుండా ఉంటే చాలు.
చెత్త చేయకుండా ఉంటే చాలు, ఎదవ మెసేజ్లు ఇవ్వకుండా ఉంటే చాలు. అది ఏ రాజకీయ నాయకుడికైనానండి. ఈరోజు ఏదో ఈయననో ఆయననో నేను అంటలేదు, ఎవరిని నేను పర్సనల్గా టార్గెట్ చేయటం లేదు. జనరల్గా మాట్లాడుతున్నాను, నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఎవరికి అది నొప్పిగా అనిపించినా సరే. ఎందుకు ఆ రకంగా చేయాల్సి వస్తుంది? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ నిజాలైతే డోర్ డెలివరీలు, ఇప్పి చూపించడాలు, లేకపోతే ఎఫ్ఐఆర్లు, ఈరోజు డ్రగ్స్లు. సరే, ఈ ప్రచారం ఒక పార్టీ భవితన్యానికే పెద్ద గొడ్ల పెట్ల తయారయ్యే పరిస్థితి ఉంటుంది కదా. ఇది ఇక్కడితో ఆగుతుందా? ఆయన ఎవరో ఎంపీ, అన్నా డిఎంకే ఎంపీ, ఆయన ఏమంటాడు, నాకేమో ఆవిడ పేరు హీరోయిన్ నయనతార కావాలట, నయనతార నాకు కావాలి ఇస్తారా అని అడుగుతున్నాడు. ఏంటండి ఎటు తీసుకువెళ్తున్నాడు మీరు ఎంపీలు? ఇటు నయనతార కావడం ఏంటి, ఇవ్వడం ఏంటి? అదే బొమ్మ, షోరూంలో బొమ్మలా ఎలా కనిపిస్తున్నారు మహిళలంటే? మీకు ఆడవాళ్ళంటే ఎలా కనిపిస్తున్నారు? మీకు ఆడుకునే వస్తువులా మీరు ఆడుకోవడానికి? ఎంత ధైర్యం అంటే ఒక అగ్ర కథా నాయిక కొన్ని లక్షల మందికి ఆమె అమితమైన అభిమానాలు చూపించే కథానాయిక, ఆవిడ కావాలంటాడు ఒక ఎంపీ. అంటే మరి ఏం మాట్లాడుతున్నాము? కళ్ళు మరి ఎక్కడ ఎక్కుతున్నాయి? ఏం మాట్లాడాలి? ఇదా మీరు ఇచ్చే మెసేజ్లు? ఎవరినన్నా వెటకారం ఆడడానికి ఎవరినో ఒకరిని లాగాల? జగన్మోహన్ రెడ్డి గారి అస్త్రం అన్నాను కదా, అది వినండి ఒకసారి, ఆయన ఏం మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. మన కళ్ళ ఎదుటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట. నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు. నో యాక్షన్. కేజీబీబీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇంకా మీ అందరికీ కూడా తెలిసిందే, ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. కొద్ది రోజుల కింద ఈ పుట్ట మహేష్ ఇన్సిడెంట్ కన్నా ఇంకా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. అంతెందుకు, అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు? నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారి సొంత బావమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకదోడు పీకాల్సింది పోయి హహహ నవ్వుతారు. మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఆయన కూడా ఆయన మనస్తత్వం, ఆయన ఏమంటాడు? యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. పుట్ట మహేష్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. సరే, ఎవరు చేసినా తప్పండి, ఏ స్థాయి వాళ్ళు మాట్లాడినా. కొన్ని మార్పింగ్లు అంటారు, కొన్ని మార్పింగ్లు ఏమన్నా. లోకేష్ గారు అంశం ఏం చేస్తున్నారు? లోకేష్ గారు ఏవో మార్పింగ్లు అంటారు, లేకపోతే అలా చేశారండి అంటే గతాన్నంతా కూడా ఈరోజు మళ్ళీ తవ్వే పరిస్థితి వస్తున్నది. రాజకీయాల్లో ఇదే
ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఎవరన్నా సరే. ఆయన ఏమంటున్నాడు, లాగి చెంప చెల్లు అనిపించరా అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎదట వాళ్ళని ఈరోజు అన్న ఈ అంశమే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అవనియండి, తెలుగుదేశం పార్టీ అవనియండి, జనసేన అవనియండి, లేకపోతే ఇంకొక పార్టీ అవనియండి, ఎవరు తప్పు చేసినా సరే లాగి చెంప చెల్లు అనిపించాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తాయి. సరే, ఆ రోజు నేను ముందే చెప్పాను, ఆ రోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు వాళ్ళని ఈ రకంగా ఓడించారేమో, అందుకనే ఓడించారేమో. మళ్ళీ మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండేలా ఉంటే ఈ రకంగా చెలరేగిపోండి. మనం ఒక తప్పు చేస్తే జీవితాంతం మనకది శాపంలా వెంటాడుతూనే ఉంటుంది. అందులోని కూడా పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, మీరు ఒక తప్పు చేశారు అంటే మీరు తర్వాత ఎన్నిసార్లు గెలనివ్వండి, ఏం చేయని, ఇదిగో ఆ రోజు అలా జరిగిందని. మరి ఈరోజు చూడండి, ఎక్కడెక్కడ అంశాలు ఎన్నెన్నో సంవత్సరాల క్రితం జరిగిన వీడియోలు వాటిని కూడా ఈరోజు ప్రస్తావించే పరిస్థితి. అంటే రాజకీయ నాయకులు ఏది కూడా మార్పింగ్ అన్నది ఉండదు, మాఫీ అన్నది ఉండదు. అది అలా కంటిన్యూగా అవసరం వచ్చినప్పుడు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఈరోజు పుట్ట మహేష్ అవనియండి, లేకపోతే రేపు ఇంకొకటి అవనియండి, గతంలో వాళ్ళు అవనియండి, నేను ముందుగా చెప్పినట్లుగా మీరు సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు, మీ కుటుంబాలకే మీరు మంచి చేసుకోండి, కానీ చెడును మాత్రం ప్రేరేపించకండి, సమాజాన్ని మాత్రం చెడ్డ తోవలో నడిపించకండి. మీరు ఇచ్చే మెసేజ్ మంచి కాకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం వెళ్ళొద్దు. మరి అది తెలుసుకుండి ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సరిగ్గా మీ నియోజకవర్గాలు లేకపోతే మీ ప్రాంతాలని అభివృద్ధి చేస్తారా, లేకపోతే అభివృద్ధి చేయరు అనుకోండి, కాముగా కూర్చోండి. ఇంకో 2-3 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా, ఎవరు అభివృద్ధి వేస్తే వాళ్ళ మీద ఓట్లేస్తారు. కానీ ఈ రకంగా డ్రగ్స్లు, అమ్మాయిలు, లేకపోతే వేధింపులు, లేకపోతే బెదిరింపులు, లేకపోతే కోనీలు, లేకపోతే ఇంకొకటి ఈ చెత్తని ఆంధ్రప్రదేశ్ నుంచి తుడిచిపెట్టుకుపోయే విధంగా ప్రక్షాళన చెయ్యండి. ప్రజలు చూస్తుంటారు, ప్రతిదీ గమనిస్తుంటారు. వాళ్ళు ఏదో చూడలేదు, మనం ఏదో ఆడిందాట పాడింది పాట అనుకుంటే పాపం పడినప్పుడు ఎవరన్నా సరే టైం వచ్చిందంటే ఆ టైంలో కరెక్ట్గా ఇరుక్కుపోతారు. అదే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. ఇంతకు ముందంటే ఎక్కడో శిక్షలు పడేవాడు, ఇప్పుడు అక్కడేం కాదు, ఇక్కడే చూసుకెళ్ళిపోయి స్టేజ్కి వచ్చేసిందండి కదా రెగ్యులర్గా మనం మాట్లాడుకున్న మాటలు. ఏదైనప్పటికీ కూడా ఈ అంశం వైసీపీకి అయితే అస్త్రంగా ఉన్నది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి ఆయన మీద మళ్ళీ రివర్స్ అటాక్ చేస్తున్నారు. మరి అప్పుడు నువ్వేం చేసావు, అప్పుడు చెంప చెల్లగొట్టారా, లేకపోతే ఇది చేశారా, లేకపోతే ఆడు డోల్ రివ్యూ చేసినప్పుడు అలా చేశారా, బట్టలు ఇప్పి చూపించినప్పుడు ఇలా చేశారా అని చెప్పి అంటే ఒకరికొకరు విమర్శించుకోవడం దయచేసి మానేసి ప్రజల కోసం అధికార ప్రతిపక్షాలు కలిసి ముందుకు వెళ్ళండి. తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించండి. అది ఎంత గొప్పవాడని, ఎంపీ అవనియండి, ఇంకోటి అవనియండి, ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఇమీడియట్గా యాక్షన్